అంటే పాకిస్తాన్ ఆర్మీ సపోర్ట్ లేకుండా అక్కడ అసలు ఉగ్రవాదమే లేదు కదా. అసలుగా అక్కడ పాకిస్తాన్ ఆర్మీని నడుపుతుందే సగం ఉగ్రవాద సంస్థలు. అక్కడ రాజకీయ నాయకులు, పొలిటీషియన్లు నడపడం లేదు. మనం నిన్న జరిపిన దాడుల్లో దాదాపుగా పాకిస్తాన్లో ఉన్న చాలా మంది ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళకి ఏం చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం? అసలు ఆర్మీ వెళ్ళి వాళ్ళకి గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చి, వాళ్ళకి సెల్యూట్ ఇచ్చి, అసలుకి మొత్తం ప్రొటెక్ట్ మొత్తం కూడా అక్కడ ఆర్మీనే ఇచ్చింది వాళ్ళకి. మనం కళ్ళ ముందు చూసాం, ఇది ప్రపంచ దేశాలన్నీ కూడా చూసే. అందుకే కదా ఈరోజు పాకిస్తాన్కి ఎవడు మద్దతు కూడా ఇవ్వలేదు. అసలు పూర్తిగా ఈ ఉగ్రవాద సంస్థల్ని పెంచిపోయిస్తుంది అక్కడ పాక్ ఆర్మీ. ఈ ఆర్మీ చేస్తున్న ఎఫెక్ట్, ఆర్మీ చేస్తున్న నిన్న జరిగిన ఈ బారాఖాన్లో చనిపోయిన ఈ అటాక్లో సింధూర్ అటాక్ ఆపరేషన్లో జరిగిపోయిన దాంట్లో ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరూ ఖననానికి వచ్చినప్పుడు, వాళ్ళ సమాధులు దగ్గరికి పోయేటప్పుడు, వాళ్ళని ఖననం చేసేటప్పుడు మొత్తం కూడా ఆర్మీనే కదా సపోర్ట్ చేసి, ఆర్మీనే వాళ్ళకి విత్ వెపన్స్తో గార్డ్ ఆఫ్ ఆర్డర్ ఇచ్చి అంత చేసిందంటే ఒక ఉగ్రవాదులకి ఎవరైనా అసలు భారతదేశంలో కావచ్చు, ఏ ప్రపంచ దేశాలైనా సరే ఒక ఉగ్రవాది చనిపోతే ఆ ఉగ్రవాదికి ఆ దేశాలకు సంబంధించిన ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు అక్కడికి వెళ్ళి గార్డ్ ఆఫ్ ఆర్డర్ ఇస్తారా? అసలుకి ఎక్కడైనా జరుగుతుందా? ఏమన్నా ప్రపంచంలో, ఏ ప్రపంచంలో అయినా జరిగిందా? సో అంత ఎదవలు, అంతకంటే దరిద్రం, చెత్త, ఇంకా వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అటువంటి పరిస్థితి. కనీసం అక్కడ ఉన్న పొలిటికల్ లీడర్స్ లేకపోతే అక్కడ ఉన్న రాజకీయ నాయకులైనా అసలు మీకేం పనిరా, మీరు ఎందుకు పోవాలి? వాళ్ళు ఉగ్రవాదులు చనిపోయినప్పుడు మీరు పోయి చేసిందంటే వాళ్ళని ఒక దేశ నాయకులుగా చర్చించే ప్రయత్నం చేస్తారు. అటువంటిప్పుడు ప్రజాస్వామ్యాన్ని మీరు ఎందుకు ఎన్నికలు జరుపుకుంటున్నారు? ఎందుకు ప్రధానమంత్రిని ఎన్నుకుంటున్నారు? ఎంపీలు ఎందుకు ఎన్నుకుంటున్నారు? వాళ్ళందరూ దిగిపోయి ఉగ్రవాదులనే ఒక్కొక్కడికి ఇచ్చేస్తే వాళ్ళే ఎన్నుకుంటారు కదా. సో అటువంటి చరిత్ర పాకిస్తాన్ది. సో అంత నీచమైన చరిత్రని ఈరోజు మొత్తం కూడా గుర్తించింది. అయితే జైషే మొహమ్మద్ కాదు, ఇంకొక ఉగ్రవాద సంస్థ కాదు, చాలా ఉగ్రవాద సంస్థలు, దాదాపుగా 7-8 ఉగ్రవాద సంస్థలను గుర్తించే, దాదాపుగా 120 ప్లేసులను కూడా గుర్తించిన దాంట్లో ఇంకా మనం చాలా తక్కువే చేసాం రోహిత్. ఇంకా చాలా చేయాల్సి ఉంది అక్కడ. ఇంకా అటాక్స్ మనం ఏమిటి 9-10 స్థావరాల్లోనే కొన్ని ప్రధానమైన వాటిని టార్గెట్ చేసాం. ఇంకా చిన్న ఇలాంటివి చాలా సంస్థలు ఉన్నాయి అక్కడ. వాటి మీద కూడా అసలు ఉగ్రవాది అనేవాడు పాకిస్తాన్లో లేకుండా చేయాలంటే అసలు భారత్ ముందు నేరుగా ఎయిర్ అటాక్స్ కాకుండా అసలు నేరుగా ఆ ప్లేస్లోకి, పాకిస్తాన్లోకి చొరపడాల్సిన పరిస్థితి కూడా రాబోతుంది. బహుశా అది కూడా జరగబోతుంది. బహుశా ఈ 2-3 రోజుల్లోనే ఆ ఇంపాక్ట్ కూడా జరగబోతుంది. పాకిస్తాన్ వాళ్ళు చేస్తున్న ఈ దుశ్చర్యలకు మాత్రం భారత్ మాత్రం చాలా గట్టిగా డెసిషన్ తీసుకునే పరిస్థితి కనబడుతుంది. ఈసారి ఏరి ఇంట్లలో దూరి అసలుకి వీడెవరు, ఏంటి పరిస్థితిని కూడా తెలుసుకునేంత ప్రయత్నం భారత్ చేయబోతుంది అనేది కూడా తెలుసు. ఇంకా రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితుల్లో కానీ ఉగ్రవాదుల అటాక్స్ కావచ్చు, లేకపోతే ఇందాక అంటే ఎల్ఓసిని దాటడానికి చేసే ప్రయత్నాలు కావచ్చు, ఇవన్నీ చేస్తే మాత్రం చాలా సీరియస్ పొజిషన్లకు అయితే వెళ్ళిపోతున్నారు. అయితే అట్ ద సేమ్ టైం భారత్లో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రధాన నగరాలు కూడా చాలా కీలకంగా అర్థమైన పరిస్థితి చూస్తున్నాం. చాలా వరకు ఎక్కువ చాలా అలర్ట్గా ఉంటున్నాయి. ఎక్కడికక్కడ ప్రధానంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కొంత ఇండికేషన్స్ ఇచ్చిన నేపథ్యంలో చాలా వరకు అప్రమత్తమయ్యారు. అలాగే అన్ని ప్రధానమైన దేవాలయాలకు కావచ్చు, తర్వాత పురాతన కట్టడాలు కావచ్చు, ఢిల్లీ లాంటి దాంట్లో ఉన్న పురాతన కట్టడాలు కావచ్చు, వాటన్నిటిని కూడా ఎక్కడికక్కడ హై సెక్యూరిటీని పెంచిన ప్రయత్నం అయితే చేశారు. ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండమని చెప్తున్నారు. చాలా ప్రాంతాల్లో అవసరం ఉంటే తప్పితే బయటికి రావద్దు అని చెప్తున్న పరిస్థితి. కొన్ని రాష్ట్రాల్లో కాలేజీలు, స్కూల్స్ పిల్లలకి అందరూ కూడా సెలవులు ఇచ్చేసి మీరందరూ కూడా షెల్టర్లో ఉండండి, ఇళ్లలోనే ఉండండి, ఎక్కడికి బయటికి అయితే రావద్దు అని చెప్పి క్లియర్గా చెప్తున్న పరిస్థితి. ఎక్కడ సభలు సమావేశాలు కూడా పెట్టద్దు. అసలు నిన్న మనం ప్రతిదాడులు చేసిన తర్వాత పాకిస్తాన్ సైన్యం రియాక్ట్ అయింది. అమృత్సర్ దగ్గర నుంచి దాడి చేయడం మొదలుపెట్టింది. పాకిస్తాన్ దీన్ని యుద్ధంగా తీసుకుని యుద్ధాన్ని మొదలుపెట్టిందే పాకిస్తాన్. ఇప్పుడు మనం ప్రతిదాడులు చేసిన తర్వాత పాకిస్తాన్లో ఇన్ఫ్రా అంతా ధ్వంసం అయిపోయింది, ఎయిర్ షిప్స్ ధ్వంసం అయిపోయాయి, కరాచీ పోర్ట్ ధ్వంసం అయిపోయింది, ప్రధాని బంకర్లో దాక్కున్నాడు. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న పరిస్థితులు ఏంటి, గ్రౌండ్లో ఉన్న పరిస్థితులు ఏంటి, ప్రజల నుంచి కూడా అటు తిరుగుబాటు వస్తూ ఉంది. నిన్న అర్ధరాత్రి నుంచే కూడా తిరుగుబాటు స్టార్ట్ అయింది కదా. పీటీఐ ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించిన అనుచరులు కావచ్చు, వాళ్ళందరూ కూడా నిరసనలు తెలిపారు, రోడ్డు మీదకి వచ్చారు. అసలు ఎందుకు యుద్ధం జరుపుతున్నారు నాయన, మీరు అసలు ఏం ఆలోచన చేసి జరుపుతున్నారు అనేది అక్కడ మాట్లాడుతున్న పరిస్థితి పబ్లిక్ క్లియర్గా చెప్తోంది. అసలు మన డిఫెన్స్ వ్యవస్థ పూర్తిగా కూడా నాశనం అయిపోయింది, మీరు ఎందుకు ఇంకా వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ చేత, పాకిస్తాన్ చేత మా అందరి ప్రాణాలు తీయిస్తున్నారు అని వాళ్ళు పబ్లిక్ చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి ఉంది. అసలు
పూర్తిగా కూడా అస్తవ్యస్తమైన పరిస్థితిలో ఉంది. ఇంట్లో అంటే నాకు తెలిసి 2-3 రోజులు ఇట్లాగానే జరిగితే పాకిస్తాన్ ప్రజలు ప్రభుత్వం మీద ఎదురుదాడి చేయడమా, లేకపోతే అక్కడే ఇంటర్నల్ వారు వచ్చే పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఇంట్లో సామాన్లు లేవు, తినడానికి ఫుడ్ లేదు, తాగడానికి నీళ్లు లేవు, ఎక్కడికక్కడ గంభీరమైన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు అక్కడికి నేరుగా ఒకరిళ్ల మీదకి ఒకరు వెళ్ళి దాడి చేసుకునేంత పరిస్థితి కనపడుతుంది. మనం కానీ చూసుకుంటే ఇప్పుడు వరకు కూడా జమ్మూ కాశ్మీర్ లాంటివి చూసుకుంటే జమ్మూ మీద ఇప్పుడు మళ్ళీ దృష్టి పెట్టింది పాకిస్తాన్. అక్కడ కొంత అటాక్ చేయాలనే ప్రయత్నం చేస్తుంది. బికాజ్ జమ్మూలో హిందూస్ ఎక్కువగా ఉంటారు, కాశ్మీర్లో కంటే కూడా జమ్మూలో కొంత హిందూ ప్రభావితం కొంత ఎక్కువగా ఉంటుంది. అందుకోసమని జమ్మూ మీద అటాక్ చేయాలని రాత్రి నుంచి ట్రై చేశారు. తెల్లారుజామున కూడా ఒక ఇది ప్లాన్ చేశారు. దాన్ని కూడా భారత్ పూర్తిగా కూడా నిరోధించగలిగింది, దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేసింది, అక్కడ డ్రోన్ ని కూడా పేల్చేసిన పరిస్థితి. సో ఇటువంటి వ్యవస్థల్ని అంటే కానీ కృష్ణమోహన్ ఇప్పుడు చండీగఢ్ లో దాడులు జరిగే అవకాశం ఉంటుంది అనే వార్తలు వస్తున్నాయి, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే చండీగఢ్ లో మళ్ళీ సైరన్ మోగించారు. ప్రజలందరూ కూడా ఇళ్లలో నుంచి బయటకు రావద్దని. ఇప్పటికే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ దెబ్బతింది, ఒక్క టార్గెట్ ని కూడా రీచ్ కాలేకపోతున్నారు. మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అంత స్ట్రాంగ్ గా ఉందని. కానీ ఇంకా ఏ ధైర్యంతో పాకిస్తాన్ దాడులు చేయడానికి ముందుకు వస్తుందని అనుకోవచ్చు? అంటే మనం కానీ చూసుకుంటే ఇందాక అంబాలాలో కానీ చూసుకుంటే చండీగఢ్ కానీ హర్యానాలో అంబాలా కావచ్చు కానీ చూసుకుంటే వీటన్నిటిలో కూడా ఓవరాల్గా కొంత పిక్చర్ అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఎక్కడ దాడి చేయాలి అనే ఒక మోసపూరితమైన కుట్రను రెడీ చేసే ఒక ప్రయత్నంలో పాకిస్తాన్ చేరుకుంటే దాన్ని ముందుగానే భారత్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది. ఎక్కడికక్కడ ఏ సమాచారాన్ని అప్పటికప్పుడు అధికారులకి అందజేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆ వ్యవస్థను కేంద్రానికి కూడా తెలియజేస్తున్నారు. అక్కడ త్రివిధాలు కావచ్చు వీటన్నిటికీ ఎప్పటికప్పుడు ఇండికేషన్స్ వెళ్తున్నాయి. ఆ వాటితో ఎక్కడికక్కడ అద్భుతమైన పోరాటాన్ని చేయగలుగుతుంది భారత్ సైన్యం. అక్కడ డిఫెన్స్ ని ఇమీడియట్ గా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. భారత్ డిఫెన్స్ వ్యవస్థ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉన్నదో మరోసారి ప్రపంచానికి చూపించగలిగారు. ఈరోజు భారత్ ఏదైనా S-1400 మిషనరీ ఏదైతే ఉందో ఆ డిఫెన్స్ సెక్టార్ ఏ విధంగా పనిచేస్తుందో కూడా ఈరోజు మనం చూపించగలిగిన ప్రయత్నం చేశాం. దాన్ని సక్సెస్ఫుల్ గా రన్ అయింది. అయితే ఇప్పుడు వరకు జరుగుతున్న ముష్కరుల దాడి కావచ్చు, ముష్కరుల ఎంట్రన్స్ కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న వాళ్ళు చేస్తున్న కుట్రలు కావచ్చు, ప్రధానంగా LOC బార్డర్ మీద ఉన్న ఈ 4 రాజస్థాన్ కావచ్చు, హర్యానా కావచ్చు, లేకపోతే చండీగఢ్ కావచ్చు, గుజరాత్ దాకా వీళ్ళు ఇంకా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయలేదు. కానీ ఈ 3 రాష్ట్రాల మీద ప్రధానంగా వాళ్ళ కన్నైతే పడింది. ప్రధానంగా పంజాబ్ ఏదైతే ఉందో పంజాబ్లో కొంత ఎక్కువగా ఇంపాక్ట్ చూపించాలన్న ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఎందుకంటే పంజాబ్ సగం వాళ్ళకి ఉంది, మనకు ఉంది కాబట్టి ఆ యాంగిల్లో మనం దగ్గరగా పోగలమన్నది. కానీ అక్కడ పంజాబ్ ప్రజలు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు, మేము ఎవరికి భయపడే ప్రసక్తి లేదు, మేము అనుకుంటే మా చేతిలోనే మేమే వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా మేమే తిరిగి యుద్ధంలో పాల్గొనడానికి కూడా పబ్లిక్గా సివిలియన్స్ కూడా మేము కూడా అప్రమత్తమే ఉన్నాం. మేము ప్రతి ఇంటి నుంచి ప్రతి ఇంటికి ఒక పౌరుడు ఈ యుద్ధానికి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా పంజాబ్ పబ్లిక్ చాలా గట్టిగా చెప్తోంది. అటువంటి మోటివేషన్ పబ్లిక్లోకి అక్కడికి భారత ప్రభుత్వం తీసుకురాగలిగింది. సో ప్రతి ఒక్కరు కూడా సైన్యానికి మద్దతుగా ఉండే పరిస్థితి. ఈవెన్ కాశ్మీర్ లాంటి దాంట్లో కూడా అటాక్లో చనిపోతే వాళ్ళ సొంత బంధువు కళ్ళ ముందే 15 బాంబులు పడి కాళ్ళు చేతులు ఎరిగిపోతే కాశ్మీర్ ప్రజలు ఒకటే చెప్తున్నారు, మాకు ఈ దాడులు లేకపోతే బాంబ్స్ అటాక్స్ మాకేం కొత్త కాదు, మేము భారత సైన్యానికి మద్దతుగా ఉంటాం, ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఈసారి మాత్రం పాకిస్తాన్కి వదిలే సమస్య లేదు. పాకిస్తాన్కి ఈసారి చెప్తే పూర్తిగా కూడా అసలుకి ఒక్క ఉగ్రవాది పాకిస్తాన్లో పుట్టడానికి కూడా భయపడాలి అనే విధంగా దానికి నిజానికి పాకిస్తాన్ చెప్పిన పరిస్థితి. పాకిస్తాన్ అప్పులు తెచ్చుకుని మరీ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోంది. ఇప్పుడు భారత్ చేస్తున్నటువంటి దాడుల కారణంగా మేము నష్టపోయాము, మేము రోడ్డు మీద ఉన్నాము అని అంటుంది. మళ్ళీ ప్రపంచ దేశాలను, ప్రపంచ బ్యాంకును అప్పు అడిగే ప్రయత్నం చేస్తాం. నిజంగా ఈ సమయంలో పాకిస్తాన్కి అప్పు పుట్టే అవకాశం ఉందా? అప్పు కోసం దేబ్రించాల్సిన పరిస్థితిని ఎలా చూడాలి? ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి ఎందుకు ఇస్తారు? ఎవరైనా ప్రపంచం చాటిని మొత్తం భారతదేశాన్ని పాకిస్తాన్ ఏం చేస్తుందో, ఎటువంటి ఉగ్రవాద సంస్థల్ని పెంచిపోయిస్తుందో, చివరికి ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళకి పాక్ ఆర్మీ ఏం చేస్తుందో నిన్న మొన్న జరిగిన మొత్తం ఎవిడెన్స్ అంతా కూడా ఉంది. ప్రపంచం మొత్తం చూసింది కదా. ఈరోజు వరల్డ్ బ్యాంకు ఇటువంటి ఉగ్రవాద సంస్థల కోసం 7,500 కోట్లు లేకపోతే 800 వాళ్ళు అడుగుతున్న భిక్షం ఇవ్వడానికి వాళ్ళు సిద్ధమవుతారా? అంటే ఏ ప్రభుత్వమైనా కేవలం
కొన్ని భారత మీద విద్వేషాన్ని చించే కొన్ని ఏదైనా చిన్న చిన్న దేశాలు ఉంటే, కొన్ని ముస్లిం దేశాలు ఏదైనా పాకిస్తాన్కి అండగా ఉండాలనుకుంటే వాళ్ళు చేయగలిగిన తెప్పితే అంత ఎవరు కూడా దీని మీద ప్రభావం అయ్యే ప్రసక్తే లేదు. ఎవరు ఆ ఇంపాక్ట్ కూడా కనీసం దాని గురించి ఆలోచించకూడదు. సావని ఎవడు సస్తాడు వాళ్ళ సావని. ఎందుకు ఈరోజు అమెరికా కూడా చాలా క్లియర్గా చెప్పిన పరిస్థితి ఉంది. వాళ్ళిద్దరి మధ్య వారు స్టార్ట్ అయిపోయింది. వారు స్టార్ట్ చేసినంత మధ్యలో మేము ఎంటర్ కావాల్సిన పరిస్థితి అయితే లేదు. కాకపోతే కొంత తగ్గించుకోమని చెప్తున్నాం. ఇరు పక్షాలు కూర్చొని మూడో వ్యక్తి రాకుండా మీరిద్దరే కూర్చొని మాట్లాడుకోండి తప్పితే మూడో వ్యక్తిని ఎంటర్ చేసుకుని అనవసరంగా రచ్చ చేసుకోవాల్సిన పని లేదు. ఏదేమన్నా మీరిద్దరు కూర్చొని ఓకే అనుకుంటే చేసుకోండి. శాంతయుతంగా కొంత ఏదైనా తగ్గించాలనే ప్రభావాన్ని చూడండి అంటుంది. కానీ మేము వారికి సపోర్ట్ పోతాం, లేదు ఇంకోరికి సపోర్ట్ పోతాం. అసలు ఇండియా క్లియర్గా ఒకటి చెప్తుంది. మీరు ఎవరైనా సరే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. మొదట స్టార్ట్ చేసింది వాళ్ళు, మేము దానికి జవాబిస్తున్నాం. మేము ఎక్కడ సివిలియన్స్ మీదకి పోవట్లేదు. ఉగ్రవాద సమస్యలు మాత్రం ఏరు వేస్తాం. దాంట్లో ఎటువంటి సమస్య లేదు. దాంట్లో వెనకడికి వేసే పరిస్థితి లేదు. అనుకుంటే ఉగ్రవాదులు మేము ఇచ్చిన లిస్టు మీ దగ్గర ఉంది. ఆ లిస్టులో ఉన్న ఉగ్రవాదులందరినీ మీరే బంధించి మా దగ్గర పెట్టండి. అక్కడ ఉన్న ఉగ్రవాద సమస్యలని మీరే ఏరువేసేయండి. అప్పుడైతే మాత్రమే మేము మాట్లాడతాం తప్పితే మిగతా విషయాల్లో మనకు వెనకడిగా ప్రసక్తి లేదని ఇండియా క్లియర్గా చెప్పింది. అది అన్ని ప్రపంచ దేశాలకు కూడా క్లియర్గా ఇంటిమేషన్ ఇచ్చే నేపథ్యంలో అన్ని కూడా భారత్ వైపుకే నిలబడడానికి చాలా వరకు సిద్ధమైన పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్ కృష్ణమోహన్, ఒకసారి జైసల్మేర్కి వెళ్దాం. జైసల్మేర్ లో పాకిస్తాన్ F-17 యుద్ధ విమానాన్ని మనం కూల్చివేశాం. పాకిస్తాన్ ప్రయోగించిన మిసైల్స్ ను కూడా మనం కూల్చివేశాం. దాని శకలాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. ఈ శకలాలను భారత ఆర్మీ సేకరించి వాటిని విశ్లేషిస్తూ ఉంది. కేవలం వాటిని శకలాలుగా మాత్రమే చిన్న చిన్న తుక్కు కింద మాత్రమే మన భూమిని తాకనిచ్చాం తప్ప అవి లక్ష్యాలను చేరే విధంగా వాటిని మనం అలౌ చేయలేదు. మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పాకిస్తాన్ మిసైల్స్ ను గాల్లోనే పేల్చేసింది. గాల్లోనే పేలిపోవడంతో వాటి డెబ్రిస్ అక్కడ మనకి కనపడుతున్నాయి. చల్లా చెదురుగా పడిపోయినటువంటి వాటి శకలాలు మనకి కనిపిస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ లో చూస్తున్నారు. ఇది జైసల్మేర్ లో మనం ఒక పైలట్ ను కూడా సజీవంగా పట్టుకున్నాం. F-17 యుద్ధ విమానాన్ని నడుపుతున్న పైలట్ ని మనం ప్రాణాలతో పట్టుకున్నాం. ఆ యుద్ధ విమానాన్ని మనం కూల్చేసాం. ఆ పైలట్ ఇప్పుడు మన మిలిటరీ చైర్లో ఉన్నాడు. మిలిటరీ క్వశ్చన్ చేస్తూ ఉంది. చాలా వివరాలు అతని నుంచి రాబట్టే అవకాశం కూడా ఉంది. ఆ దాడి దృశ్యాలు జైసల్మేర్ లో రాత్రి F-16 యుద్ధ విమానాన్ని కూల్చేస్తున్నటువంటి దృశ్యాలు మీరు చూడండి. ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు అమెరికా నుంచి పాకిస్తాన్ కొనుక్కున్న F-16 విమానాన్ని మనం కూల్చేసాం. ఆ తర్వాత దాని శిథిలాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వన్ మోర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ మీకు అందిస్తున్నాను. యుద్ధానికి సంబంధించి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. మరోసారి పాకిస్తాన్ భారత్ పై దుస్సాహసానికి ప్రయత్నం చేసే అవకాశం ఉంది అని సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న జనాలందరినీ కూడా అలర్ట్ చేశారు. ఢిల్లీ, పంజాబ్ లో హై అలర్ట్ జారీ చేశారు. సైరన్ మోగించారు. హెచ్చరికలు జారీ చేశారు. బాల్కనీలకు దూరంగా ఉండాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ అప్రమత్తమైంది. ఎయిర్పోర్టులో కూడా భద్రతను కట్టుదిట్టం చేసింది భారత ఆర్మీ. చండీగఢ్ పై మరోసారి చూడండి. ఒకసారి ఆ శబ్దం వినండి. ఒకసారి ఆ శబ్దం వినండి. ఆ శబ్దాన్ని మనం విందాం.